మీరు ఫేషియల్ హెయిర్తో ఇబ్బంది పడుతున్నారా? ఇది మీ దగ్గర ఉంటే ఒకే ఒక్కసారి మీ ఫేషియల్ హెయిర్ మీద దీన్ని రాసి చూడండి. నొప్పి లేకుండా మీ ఫేషియల్ హెయిర్ మొత్తం రాలిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఏదైనా సింపుల్ చిట్కా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. నేను నిజం చెప్తున్నాను, ఇదొక్కటి ట్రై చేసేయండి. మీ అన్వాంటెడ్ హెయిర్ మొత్తం కూడా ఎటువంటి నొప్పి లేకుండా ఫటాఫటా రాలిపోతుంది. మీకు చిన్న ఏరియాలో ఉన్న, చీక్స్ దగ్గర ఉన్న, అప్పర్ లిప్ మీద ఉన్న, ఫేస్ మీద ఉన్న, ఎక్కడ ఉన్నా మీరు హ్యాపీగా ట్రై చేయండి. ఎటువంటి పెయిన్ అనేది లేకుండా ఫటాఫటా అన్వాంటెడ్ హెయిర్ అనేది శాశ్వతంగా రిమూవ్ అయిపోతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి, ఇన్స్టెంట్ కాదు. దీన్ని కనుక ట్రై చేస్తే డెఫినెట్గా మీరు రిజల్ట్ అనేది చూస్తారు, అందులో డౌట్ లేదు. ఇంక లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. జుట్టు ఊడిపోతుందని చాలామంది చెప్తూ ఉంటారు కదా. జుట్టు పెరగాలంటే మనం ఏదో ఒకటి కంటిన్యూగా వాడుతూ ఉండాలి. నేను చెప్పే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేసిన వాళ్ళకి చాలామందికి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయింది, హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. నేను మన హెయిర్ ఆయిల్ అని చెప్పట్లేదండి, ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడొచ్చు. చాలామంది అడుగుతున్నారు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి. నేను చాలా వీడియోల్లో చెప్పానండి. ఇందులో మనకి 30+ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ కానీ, డాండ్రఫ్ కానీ, వైట్ హెయిర్ ప్రాబ్లమ్ కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్, అందులో షాంపూని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు, యాడ్ చేసుకోండి. ప్రజెంట్ మీరు వాడే షాంపూ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. షాంపూ వల్ల ఏంటంటే ఏదైతే రఫ్ హెయిర్ ఉంటుందో, స్ట్రాంగ్ హెయిర్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి షాంపూ మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాజిలిన్ యాడ్ చేసుకోవాలి. స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉండడానికి వ్యాజిలిన్ హెల్ప్ చేస్తుంది. మనం ఎప్పుడైనా సరే హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. అలా డ్రైనెస్ లేకుండా వ్యాజిలిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎంతో కాదు, కొంచెం యాడ్ చేయండి, చిటికెడైతే సరిపోతుంది. వ్యాజిలిన్ వద్దు అనుకున్న వాళ్ళు 1-2 డ్రాప్స్ అనేది కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. వ్యాజిలిన్ షాంపూ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను, ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీ ఇది వర్క్ అవుతుంది, అలాగే మీకు నచ్చుతుంది కూడా. దీనికోసం పెద్దగా మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పేస్ట్ని తీసుకోండి, టూత్ పేస్ట్ అనమాట. తీసుకొని పేస్ట్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ విధానం అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అవ్వాలి. మనకి ఏ ఇంగ్రీడియంట్ మిక్స్ అవ్వకపోయినా రిజల్ట్ అనేది కనిపించదు. సో ప్రాపర్గా మిక్స్ చేయండి. నేను మీకు లైవ్లోనే డిఫరెన్స్ కూడా చూపిస్తాను. అసలు హెయిర్ రిమూవ్ అవుతుందా లేదా అనేది కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. తర్వాత ఇందులో టాల్కమ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ప్రజెంట్ మీరు ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసి స్లోగా బాగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ అంతా కూడా మిక్స్ అవ్వాలి, మనకి ఎక్కడా కూడా లంప్స్లా తగలకూడదు. ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి, అదే ఈనో అనమాట. ఈనోని ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈనో యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈనో యాడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఫోమింగ్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఇందులో లెమన్ ఉంది, తర్వాత ఈనో యాడ్ చేసాం కాబట్టి ఇలా మనకి ఫోమింగ్ అయితే వస్తుంది. ఈ రెమెడీ ప్రిపరేషన్ కోసం మనం గంటల టైమింగ్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదండి. మన దగ్గర ఒక 5 నిమిషాల టైం ఉంటే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, కిచెన్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే. సో తప్పకుండా ట్రై చేయండి. రెమెడీ అనేది మిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేయండి. ఇక్కడ నేను లెగ్ పైన అయితే చూపిస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళ లెగ్ మీద. ఎందుకంటే నా ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ అనేది అస్సలు ఉండదు. రెమెడీస్ ట్రై చేసి నాకు ఫేషియల్ హెయిరే గ్రోత్ అవ్వదనమాట. మీరు అప్పర్ లిప్ కానీ, చిన్నుకి కానీ ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను హెయిర్ ఉన్న లెగ్ పైన అప్లై చేశాను. అప్లై చేసి 15 మినిట్స్ అనేది అలా వదిలేద్దాం.
బాగా థిక్గా అప్లై చేయండి. ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ అలా అప్లై చేసుకున్న తర్వాత డ్రై అవుతుంది. 15 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను లైవ్లోనే టిష్యూతో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎటువంటి పెయిన్ కూడా ఉండదు రిమూవ్ అయ్యేటప్పుడు. అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా స్లో అయిపోతుందండి. నెక్స్ట్ టైంకి మళ్ళీ మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంత ఉండదు. అలా మీరు వీక్లీ వన్స్ అనేది ట్రై చేస్తుంటే మాత్రం డెఫినెట్గా షాకింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. శాశ్వతంగా మీకున్న ఫేషియల్ హెయిర్కి కానీ అన్వాంటెడ్ హెయిర్కి కానీ గుడ్ బై చెప్పేయచ్చు. ఇక్కడ మీరు లైవ్లోనే చూస్తున్నారు కదా, నేనైతే ఎటువంటి మ్యాజిక్ చేయలేదు. అప్లై చేసి మీ ముందే టిష్యూతో క్లీన్ చేశాను. హెయిర్ అనేది ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా రిమూవ్ అయిందో చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్ పేరు పటిక బెల్లం. ఇది తీయగా ఉంటుంది. ఇది మనకి చిన్న చిన్న కిరాణం షాపుల్లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఇది మనకి 5 రూపీస్ నుండే దొరుకుతుంది అనమాట. అంత కాస్ట్లీ ఇంగ్రీడియంట్ కూడా కాదు. దీన్ని చిన్న ముక్క తీసుకొని కిచెన్ రోల్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ లాగా దంచుకోవాలి. ఈ పటిక బెల్లం అనేది హెయిర్ గ్రోత్ని చాలా స్పీడ్గా కంట్రోల్ చేస్తుంది. జీవితంలో మనకి అన్వాంటెడ్ హెయిర్ ఫేషియల్ హెయిర్ ప్రాబ్లం ఉండదు. ఈ పటిక బెల్లం పొడిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మనం ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం. అదే కోకోనట్ ఆయిల్. 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని నెలలైనా. దీన్ని 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కడుంది, అప్పర్ లిప్ మీద, చిన్ మీద, లేదనుకుంటే చీక్స్ పైన ఎక్కడ ఉంటే అక్కడ నైట్ అప్లై చేసి మార్నింగ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా మీరు వారానికి 2 నుండి 3 సార్లు చేస్తే మీకు ఫేషియల్ హెయిర్ అనేది జన్మలో గ్రోత్ అవ్వదు. సెకండ్ పద్ధతి ఏంటంటే, మీరు ఎక్కడైతే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తారో ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేసి 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని అలా వదిలేయండి. తర్వాత మీరు 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచుకొని వాష్ చేసుకోండి. ఇలా చేసినా మీకు ఫేషియల్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు. ఇలా మీరు ఈ సొల్యూషన్ యూజ్ చేస్తే జన్మలో మీకు ఫేషియల్ హెయిర్ అనే మాటే ఉండదు. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. దీన్ని మీరు వీక్లీ వన్స్ అనేది ట్రై చేస్తుంటే ఖచ్చితంగా డెఫినెట్గా మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. అన్వాంటెడ్ హెయిర్ అనేది మనం ఒక్కసారిగా రిమూవ్ చేసుకునే దానికంటే కూడా మెల్లిమెల్లిగా ఆ గ్రోతింగ్ని స్టాప్ చేస్తూ ఉంటే బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఒక్కసారి రిమూవ్ అయిపోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కసారికి రిమూవ్ అయిపోతుంది, కానీ హెయిర్ గ్రోత్ అనేది మనకి స్టాప్ అవ్వాలి. హెయిర్ గ్రోత్ స్టాప్ అవ్వాలంటే వీక్లీ వన్స్ అనేది ట్రై చేయండి. మెల్లిమెల్లిగా హెయిర్ గ్రోత్ అనేది మీకు స్టాప్ అయిపోతుంది. అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అయితే మీకు ఉండదు. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో, అప్పర్ లిప్ మీద ఉంటే అప్పర్ లిప్ మీద అప్లై చేసుకోండి, చీక్స్ మీద ఉంటే చీక్స్, లేదు ఫేస్ మొత్తానికి మాకు ప్రాబ్లం ఉందంటే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పర్టికులర్గా మాకు అప్పర్ లిప్కి, చిన్కి అనుకున్న వాళ్ళు ఆ ప్లేసెస్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. వీక్లీ వన్స్ అనేది ట్రై చేయండి. డెఫినెట్గా మీ రిజల్ట్ అనేది చూస్తారు. మీరు నాకు థ్యాంక్స్ కూడా చెప్పేస్తారు. ఇంత మంచి యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.